థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. క్లాస్ రూమ్ లోనే టీచర్ హత్య. అన్ని గాయాలున్నాయి మేడం. స్కెచ్ వేసి హత్య చేసిన విద్యార్థులు. ఎవరైనా టీచర్స్ వెనక పక్క నుంచి ప్రోద్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా? గుంపుగా కొట్టి చంపేశారు. నా జీవితాన్ని పిల్లలా వీళ్ళు హంతకుల. పూర్తి టీచర్లు తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత. మీ పిల్లలు ఇలానే ఉన్నారా? నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాయచోటి అనే ఒక ఊర్లో ఒక ఇన్సిడెంట్ మనం చూస్తూ ఉన్నాము. మాస్టర్ని చంపాల్సినంత అవసరం స్టూడెంట్స్కి ఎందుకు వచ్చింది అంటారు? ఈ ఇన్సిడెంట్ని మనం ఏ విధంగా చూడాలి అంటారు? ఇందులో హెచ్ఎం పాత్ర కూడా ఉంది అన్నట్టుగా మనం వింటూ ఉన్నాము. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే వాళ్ళ వయసులు ఎంత, ఒక మనిషి ప్రాణాన్ని తీసే అంత మానవ మృగాల్లాగా ఆ ముగ్గురు పిల్లలు తయారయ్యారా అంటే పేరెంటింగ్ యాంగిల్ని చూడాలా, పెరిగిన విధానాన్ని చూడాలా, వాతావరణాన్ని చూడాలా, సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ అనుకోవాలా, ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది అంటారు? అంత కసి పగ ఒక మనిషిలో ఆ విధంగా ప్రేరేపించడానికి గల కారణాలు ఏంటి? ఈ పిల్లలకి కనుక మనం చూస్తే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది అంటారు? 14 years కుర్రాళ్ళు జస్ట్ ఇప్పుడే టీనేజ్లు ఎంటర్ అయ్యారు. టీచర్ని బహిరంగంగా కూర్చొని పిడిగుద్దులు గుద్ది కొట్టి చంపేశారండి. అత్యంత పాశవికంగా, అత్యంత దారుణంగా, అత్యంత హేయంగా. ఆ సంఘటన రాయచోటి అన్నటువంటి ఒక ఊర్లో, ముఖ్యంగా ఇది అన్నమయ్య డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది, వైఎస్ఆర్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ కిందకు అనుకుంటాను. అక్కడ కొత్తపల్లి ఊర్లో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అది కూడా ఉర్దూ పాఠశాల. ఈ మాస్టర్ గారి పేరు ఇజాజ్. ఈయన సైన్స్ మాస్టారు. ఈయన క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తున్నారు. టైం అయింది, మార్నింగ్ క్లాసెస్ చెప్తున్నారు, స్టూడెంట్స్ అందరున్నారు, లెసన్స్ చెప్తున్నారు. క్లాస్ రూమ్ బయట కొంతమంది గట్టిగా గొడవ పడుతూ ఘర్షణ పడుతున్న వాతావరణం కనిపించింది. ఎప్పుడైతే తెలిసిందో క్లాస్ నుంచి బయటకు వచ్చి ఆ మాస్టారు, ఇక్కడ గొడవ పడి క్లాస్కి డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు దూరంగా వెళ్ళిపోండి, వీళ్ళైతే క్లాస్ రూమ్ బయటకు గొడవ పడడం తప్ప ఇక్కడ మాత్రం క్లాస్కి డిస్టర్బెన్స్ అవుతుంది, గొడవ పడద్దంటే ఇమ్మీడియట్గా అందులో ఉన్నటువంటి ఇద్దరు కుర్రాళ్ళు ఒక కుర్రాడు గట్టిగా వచ్చి మాస్టర్ యొక్క ముఖం మీద గట్టిగా ఒక పిడిగుద్దు గుద్దంగానే ఇమ్మీడియట్గా మాస్టర్ పడిపోయాడు. పడిపోయినప్పుడు కూడా అరే మీరు కొడుతున్నారు, చాలా తప్పుది, నేను క్లాస్ రూమ్ అవుతున్నాను అని చెప్తున్నప్పుడు కూడా మిగిలిన మరో ఇద్దరు వచ్చి ఆయన ఛాతీ మీద కూర్చొని దబ్బమని ఒకటే విధంగా ముఖం మీద పిడిగుద్దులు గుర్తుంటే అందులో ఒక కుర్రాడికి ఈ ముఖ్యంగా ఈ స్టీల్ కడియాలు వేసుకుంటారు, చేతికి కడియాలు ఉంటాయి, ఈ కడియం ఒకటి తీసి ఆయన చేతితో పట్టుకున్న ముఖం మీద గట్టిగా, ముఖం మీద అసలు ముఖం తిప్పకుండా ఆయన అరుస్తున్నా కూడా ఆయన నోరు మూసేసి గట్టిగా టకా కొడుతుంటే, గట్టిగా కొడుతుంటే ఆయన ఛాతీ మీద పిడుగు తిరిగితే ఆయన అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు ఆ మాస్టర్ గారు. ఇమీడియట్గా ఆ కుర్రాలు ఏం చేసినట్టు అక్కడి నుంచి బయట నుంచి పారిపోయారు, క్లాస్ రూమ్ బయట నుంచి. మిగిలిన స్టూడెంట్స్ అందరూ వచ్చి ఆ మాస్టర్ అపస్మారక స్థితికి వెళ్ళిపోయారు. ఆయన తీసుకొని స్టాఫ్ రూమ్లో తీసుకెళ్తే స్టాఫ్ రూమ్లో కూర్చుంటే ఇలా ఒక ఫ్యాన్ వేసి కాస్త చేసినట్టు అప్పటికే ఆయనకు ఆయాసం పైకి ఎగురుతుంది, ఛాతీ నిండా కాస్త గాయాలతో బట్టిగా ఉన్నాయి. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఎలా కొడతారు, పోలీసులు కొట్టిన దెబ్బలు, కౌకు దెబ్బలు అంటారు యాక్చువల్గా ఇదో భాష, అట్లాంటి దెబ్బలు బయటికి రక్తస్రావం కాకుండా లోపల కట్టే దెబ్బలు. అది కూడా అంటే ఎక్స్పీరియన్స్ కనిపించకుండా కొట్టే దెబ్బలు అవి. అట్లా దెబ్బలు కొడితే అపస్మారక స్థితిలో పోతే అక్కడ ఏం జరిగింది, అక్కడ కాసేపు అయ్యాక ఆ స్కూల్ దగ్గర నుంచి ఊర్లోకి వెళ్ళడానికి, కొత్తపల్లి ఊర్లోకి వెళ్ళడానికి సరైన రవాణా సౌకర్యం లేదు. ఇమీడియట్గా ఒక ఆటోకి ఏదో ఆపితే 2-3 ఆటోలు ఆపితే ఏదో ఆటో ఆగినట్టుంది. ఇమీడియట్గా హాస్పిటల్కి పట్టుకెళ్ళే క్రమంలో అక్కడ వచ్చిన క్లినిక్కి వెళ్తే ఆ యొక్క హాస్పిటల్ క్లినిక్ కూడా ఒక డాక్టర్ గారు, అతను కూడా వీళ్ళ కమ్యూనిటీ, ఈ రిలీజియన్ సంబంధించిన వ్యక్తే. ఇమీడియట్గా అతను ఆ సమయానికి అందుబాటులో లేకపోవడం వల్ల ఈ మార్గ మధ్యలో చనిపోయాడని చెప్పి ఎవరైతే ఈ బాధితురాలు తల్లి వాళ్ళ మిస్సెస్ భార్య చెప్తోంది విషయం సంబంధించి. బట్ నిజాన్ని పోస్ట్ మార్టంలో మనం తెలుస్తాయి, పోలీస్ ఎంక్వైరీలు తెలుస్తాయి. ఇది విషయం అక్కడ మనం కట్ చేస్తే జరిగిన సంఘటన ఏంటంటే 9th క్లాస్ అవుతున్న స్టూడెంట్స్ టీచర్ మీద మూకుముడిగా దాడి చేసి కొట్టి చంపేయడం అన్నది. అది కూడా ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక మనిషిని చంపారు అంటే ఏ విధంగా సార్? అంటే వాళ్ళ పైశాచికత్వాన్ని ఏ విధంగా వర్ణించాల్సిన అవసరం ఉంటుంది అంటారు? ఆ వయస్సులో పాఠాలు నేర్చుకోవాల్సిన వయసులో మనిషి సవాలని బయటికి పంపిస్తున్న అంత మెచ్యూరిటీ అనాలా, లేదు అంటే ఆ క్రూరత్వం అనాలా, పెరిగిన పెంపకం అనాలా, అసలు ఎలా చూడాలంటే? డెఫినెట్గా దీన్ని ఇది క్షణికావేశమా లేకపోతే తల్లిదండ్రులు, సమాజం, టెక్నాలజీ కలిసి చంపేసిందా అన్న యాంగిల్ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఉష గారు. ముఖ్యంగా నేనంటాను క్షణికావేశం కాదు, ఈ యొక్క హత్య ఏదే జరిగిందో కుర్రవాళ్ళు చేసిన హత్యగా నేను భావించట్లేదు. ఇది సమాజం, తల్లిదండ్రులు, టెక్నాలజీ,
ఇవన్నీ కలిసి పూర్తిగా చంపేసి ప్రేరేపించాయి. ఎందుకంటే ముక్కు పచ్చలారని పిల్లలండి, వాళ్ళకి మంచి ఏంటో చెడు తెలియని విషయంలో వాళ్ళకి మంచి చెడు నేర్పించాల్సిన తల్లిదండ్రులు కూడా వాళ్ళ వృత్తులు వాళ్ళ వ్యాపారాల్లో పడిపోయి పిల్లల్ని ఏదో స్కూల్కి పంపించేసాం, ఫీజులు కట్టేసాం, వాళ్ళకి పంపించాం కాబట్టి ఫీజులు కట్టించాం కాబట్టి ఏదో టీచర్ మీద బాధ్యత అయిపోయింది అన్న కోణంలో పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. కానీ పేరెంట్స్ పంపించిన తర్వాత టీచర్స్ వైపు ఏముందా, టీచర్స్ పరిస్థితులు ఉంటే ఈరోజు చట్టాలు ఏంటంటే పిల్లలు వస్తున్నారు కానీ వేలాది మంది టీచర్స్ మైండ్ సెట్లో నేను మాట్లాడుతున్నాను ఈ వీడియోని. వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతుంది, ఏదో మంచి విద్యాబుద్ధులు నేర్పిద్దాం, మంచి ఎడ్యుకేషన్ చెప్దాం ఎంతోమంది టీచర్స్ అనుకున్నప్పుడు కూడా ఈరోజు ఉన్నటువంటి పిల్లల మీద చేయేస్తే కష్టం, పిల్లలతో గట్టిగా మాట్లాడితే కేసు, వెంటనే పేరెంట్స్ రావడం, గొడవ పడడం, ఈ రకంగా ఈరోజు టీచర్ అనే వ్యక్తి ఎలా ఉండంటే నలిగిపోతున్నట్టు. పేరెంట్స్ చెప్పాలో తెలియదు, స్టూడెంట్స్కి చెప్పాలో తెలియదు, వాళ్ళని చూస్తే టార్గెట్స్ ఉంటున్నాయి. క్లాసులు విద్యా వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయి. ఈరోజు ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఈరోజు టీచర్స్ మీద భయంకరమైన ఒత్తిడి, ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్స్ మీద చాలా ఒత్తిడి, వాళ్ళు చెప్పుకోలేరు నోరిచ్చి. మిగిలిన వ్యవస్థలు ఎట్లా ఉన్నాయో విద్యా వ్యవస్థలో టీచర్స్ మనం అనుకుంటే ఒకప్పుడు బతకలేక బడిపంతులు, ఈరోజు ఆ సామెత ప్రకారం ఈరోజు ఏంటంటే వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉంటుందంటే ఈరోజు గవర్నమెంట్ ఏ యొక్క ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా ముందు కనిపించే టీచర్స్ కనిపిస్తారు. వాళ్ళకి స్కూల్లో ఆహారం అందుతుందా లేదా, ఈరోజు విద్యా వ్యవస్థలో కూడా లోపాలు. ఫుడ్ ఏమి ఇస్తున్నారా లేదా, వాళ్ళకి గుడ్లు ఇస్తున్నారా లేదా, మాంసం పెడుతున్నారా లేదా, ఇటువంటి ఎంకరేజ్ చేస్తుంది తప్పించి సరైన విధంగా వాళ్ళకి విద్యా వ్యవస్థలో విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామా అన్నటువంటి యంత్రాంగం అయితే లేదండి. ఇప్పుడు ఒకప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ప్రాబ్లమ్స్ వస్తే ఏంటి, వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకాలని ఇవన్నీ, ఇది కూడా గవర్నమెంట్ స్కూల్ కాబట్టి నేను ఈ విషయం మీతో మాట్లాడదలుచుకుంటున్నాను. ఇటువంటి విషయంలో ఎంకరేజ్ ఉంది తప్పించి పిల్లలకి సరైన విద్యా వ్యవస్థ అందిస్తున్నామా లేదా, ఒక సిలబస్, ఒక రిపీటెడ్, ఒక బట్టి పట్టినటువంటి ఒక సిలబస్, ఒక రిపీటెడ్ ఒక స్టోరేడ్ సిలబస్, ఈ సిలబస్ వాళ్ళ మైండ్స్లో ఇంజెక్ట్ చేయడం అనేది ఒక వ్యవస్థ తప్పించి వాళ్ళకి సమాజంలో ఒక సన్మార్గంలో నడిపించే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందంటే లేదు. దానికి నిదర్శనమే ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క రాయచోటలో జరిగిన సంఘటన. ఇది ప్రతి స్కూల్లో జరుగుతున్నాయి. కామెంట్లు చేస్తూ ఉంటుంటారు, వెనక నుంచి చాక్ పీసెస్ విసురుతూ ఉంటుంటారు, వాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడుతూ ఉంటుంటారు, టీచర్స్ని ఎంత హేయంగా విమర్శిస్తూ ఉంటుంటారంటే పేరెంట్స్ ఏం గమనిస్తున్నారు అంటే పాఠాలు నేర్పించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి టీచర్స్ ప్రధాన కారణం అని మనం చెప్తూ ఉంటుంటాం. తమిళనాడులో ఒక సంఘటన మీకు చెప్తాను ఉష గారు. తమిళనాడులో ఒక సంఘటన, టీచర్ లవ్ చేయట్లేదు, టీచర్ నన్ను ప్రేమించట్లేదు అని చెప్పి ఒక కుర్రాడు జస్ట్ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ జరిగిన సంఘటన, తమిళనాడు ప్రాంతంలో మధురై దగ్గర జరిగిన సంఘటన. ఆ టీచర్ నన్ను ప్రేమించి 2 సార్లు ప్రపోజ్ చేశాడు. ఈ అబ్బాయి జస్ట్ 10th క్లాస్ కుర్రాడు. ఆ టీచర్ ప్రపోజ్ చేయటం అని చెప్పి ఆ టీచర్ని క్లాస్ రూమ్ నుంచి చేసి చంపేసిన సంఘటన కూడా జస్ట్ 1 వీక్ బ్యాక్ మనం జరిగిన. టీచర్ ఎక్కడ, స్టూడెంట్ ఎక్కడ? ఈ 15 ఏళ్ళ కుర్రాడు టీచర్కి లవ్ లెటర్ ప్రపోజ్ చెప్పాడు అంటే దీనికి మెయిన్ కారణం ఏంటంటే టెక్నాలజీ అండి. చిన్నప్పటి నుంచి కూడా పిల్లల యొక్క మానసిక స్థైర్యం మీద, చిన్నప్పుడు పిల్లాడు కాస్త పెద్ద అవుతుండగానే వీడియో గేమ్స్లో ఏముంటాయండి, ఎదుటివాడిని ఎట్లా షూట్ చేసి చంపాలి, ఎట్లా నరుకుంటూ పోవాలి, ఇట్లాంటి ఇతివృత్తంతో ఉన్నటువంటి ఆ కథానికతో ఉన్నటువంటి ఒక థీమ్ బేస్డ్ మైండ్ సెట్ ఉన్నటువంటి గేమ్స్ తప్ప ఒక మంచి సత్సాంప్రదాయం కలిగి ఉంచడం, ఒక మంచి బుద్ధులు కలిగినటువంటి టెక్నాలజీ. పిల్లడికి ఏంటంటే వాడు ఇంట్లో మారాం చేస్తున్నాడు, ఇమీడియట్గా ఒక వీడియో గేమ్ చేతిలో పెడతాం, అందులో ఏముంటుంది, గంతో టకటకట పేల్చడం లేదా కత్తులతో నరుకుంటూ పోవడం. ఇదే అంటే ఈ తెలియకుండానే వాడి మైండ్లో ఈ రకమైన క్రూయల్టీ తెలియకుండానే డెవలప్ అవుతుంది. కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఎవరిని చూసినా వీడిని కొడదామా, వాడిని నరుకుదామా, వీడిని తిడదామా, ఇటువంటి మానసిక స్థితిలో పెరుగుతున్నారు తప్ప పిల్లలు. ఈరోజు ఈ సంఘటన నేను ఒక్కటే చెప్తున్నాను అండి, ఇది మతానికి అతీతంగా, ఇది ముఖ్యంగా ఇదొక కమ్యూనిటీ జరిగింది. సో అక్కడ స్టూడెంట్స్ ముస్లిమ్స్, టీచరు ముస్లిమ్స్, సంఘటన జరిగింది ముస్లిం పాఠశాల, ఆ డాక్టర్స్ ముస్లిమ్స్. కానీ నేను చేతులెత్తి దండం పెట్టుకొని చెప్తున్నాను, ఇది మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనం చూడాల్సిన సంఘటన తప్ప ఇది కేవలం ఒక మత ప్రాతిపదికను చూడాల్సిన అవసరం అయితే లేదు. ఉషగారు క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ మతంలో ఉంది కదా, మాకు సంబంధించింది కాదని చెప్పి కొంతమంది దీనికి దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కుల మతాలు అన్నిటికన్నా ముందు మానవత్వం అన్నది ఇంపార్టెంట్, మనిషి మనుగడ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనం పిల్లల్ని ఏ రకంగా ప్రేరేపిస్తున్నాం, దీనికి మతాలకి ఏం సంబంధం లేదండి. ఇది కొంతమందిలో నేను చూస్తున్నాను, అది మనకి సంబంధించింది కాదు కదా అనుకుంటాను. అంటే మన దాకా రాకపోతే, మన ఇల్లు కానకపోతే మనం క్షేమంగా ఉన్నట్టు కాదు, రేపొద్దున మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని స్పందించాల్సింది విద్యా వ్యవస్థ, అధికారులు స్పందించాలి. ఈరోజు కోర్టులు వస్తాయి, చట్టాలు ఉన్నాయి. జువెనల్ కోర్టు ఉంది, 2015లో చిల్డ్రన్స్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ 2015లో యాక్ట్ ఉంది, జువెనల్ యాక్ట్. ఇది కేసులు ఏ విధంగా ఉంటాయి సార్? దీనిలో ఏముంటుందంటే సెక్షన్ 121A, 121B, 121C అండ్ 122A
ఈ సెక్షన్స్ ప్రకారం అప్ టు 7 years వరకు వీళ్ళకి జువెనల్ కోర్టులో వీళ్ళకి శిక్షించే అవకాశం ఉంటుంది. ఇందులో ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కడ అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్ళి వాళ్ళని సంస్కరించే విధంగా పెడతారు. బట్ కెరీర్ 7 years అంటే ఒక ముద్ర అయితే పడిపోతుంది. తెలియని వయసులో తెలియక చేసిన చిన్న తప్పు అనేది ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని బలికొనడం, ఈరోజు ఆ కుటుంబానికి తీరనటువంటి మానసిక క్షోభ అయితే కలిగింది. ముఖ్యంగా ఆ తల్లి చెప్తున్న మాటలో ఒక బాధ అనిపించేటంటే, మాకు పిల్లలు లేరండి, నాకు ఇన్ని సంవత్సరాలు మాకు పిల్లలు లేకపోతే నన్ను ఆయన ఒక పిల్లగానే చూసుకుంటాడు, మా మధ్య అంతటి సాన్నిధ్యం ఉంది, మా దాంపత్యం అంత అన్యోన్యంగా ఉంటుంది, అతనికి ఒంట్లో ఏ రోజు కూడా ఒక జలుబు కానీ దగ్గు కానీ లేదు. పూర్తిగా అక్కడ స్కూల్లో ఉన్న మేనేజ్మెంట్ అందరూ కూడా దానికి ఇంత ముందు ఏదో హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టుగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మా హస్బెండ్కి అటువంటి వ్యాధులు కానీ జబ్బులు కానీ ఏమీ లేవు, ఏ రోజు కూడా ఆయన వ్యాధి బారిన పడలేదు, హీఈస్ వెరీ హెల్తీ పర్సన్ అని చెప్పి ఆ అమ్మాయి కళ్ళంబడి నీళ్ళు పెడుతుంటే మీడియాలో మనం చూస్తుంటే కాసేపు మన హృదయం ద్రవించుకుపోయిందండి. అసలు ఇటువంటి సంఘటనలు జరగకూడదు. అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా ఇటువంటి సంఘటనలు మాత్రం ఎవరం కూడా హర్షించదగిన విషయం కాదు. ముఖ్యంగా పిల్లల్లో మానసిక పరివర్తన చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. ముందు మన ఇంటి నుంచే ఆ యొక్క మార్పు అనేది జరగాలి. ఉష గారు, మీరు అన్నట్టుగా ప్రతి పేరెంట్ కూడా ఇంట్లో పిల్లలు ఏం చూస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, టీచర్స్ పట్ల వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది, ఎదుటి వ్యక్తి పట్ల వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది అనేవి ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది. 9వ తరగతి చదివే విద్యార్థులు ఇంతటి పనికి పాల్పడ్డారు అంటే ఒక నిమిషం నమ్మడానికి కూడా ఆశ్చర్యంగా ఉండేలా అనిపిస్తుంది. కానీ ఇవాళ కనుక ఇన్సిడెంట్ కనుక మనం చూస్తే అసలు ఏ విధంగా చేశారు, వీళ్ళ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ అయింది, అంతలా మనిషిని కొట్టి చంపేంత శక్తి వీళ్ళకి ఏ విధంగా పెంపొందించబడింది అనేది క్వశ్చనార్థకంగానే మారింది. దయచేసి మీ పిల్లల్ని పెంచే ప్రాసెస్లో ప్రతిదీ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనుకునే ముందు ఒక మంచి పర్సన్ని బయటికి పంపించాలన్న ఆ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేయాలని కోరుకున్నాం. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒకటే కామెంట్ మేము అడిగేది ఏంటంటే, రెస్పాండ్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలని కోరుకున్న ఆ కుటుంబానికి అండ్ టీచర్ వ్యవస్థకి కూడా, ఎస్పెషల్లీ ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ భార్యకి ఆ మనోవేదన దేవుడు తీసేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.